పాపం లేకుండా పవిత్రంగా జీవించడం అనేది చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నోరు తెరిచి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, మనకి సంఘాలు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, వీధుల్లో సువార్త చెప్పడానికి మనకి అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం ఆపలేరు, మనం పవిత్రంగా జీవించాలి అనుకుంటే మనల్ని ఎవరు ఆపలేరు. పరిశుద్ధ జీవితం మనుషుల్ని ప్రభావితం చేస్తుంది. పరిశుద్ధ జీవితం అనేక మందిని ప్రభువు దగ్గరికి ఆకర్షిస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో మీరు పరిచర్యకి వెళ్ళిపోండి అనే మాట నేను చెప్పడానికి ఇష్టపడతలేదు. నేను బల్లగుద్ది ఇక్కడే ప్రసంగాలు చేశాను, నేను ఎవరు వెళ్తారు అని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. పవిత్రంగా జీవించడం నేర్చుకుందాం, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకుందాం. పరిశుద్ధతలో ఎందుకు కొనసాగలేకపోతున్నాం? మీటింగులకు వస్తాం, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం పవిత్రంగా జీవించాలనుకుంటాం, కానీ కొన్ని రోజులకే జారిపోతూ ఉంటాం. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? ఇది నాకేనా, అందరికీ జరుగుద్దా? జరగటానికి సాతానుడు ఏమన్నా కారణమా? నేను ఒకవేళ పదే పదే రక్షణలో ఏ విధంగా జారిపోతూ ఉంటే ఏమన్నా నష్టం ఉంటుందా? నిత్యత్వాన్ని కోల్పోతానా? నేను రక్షణ అనేది కోల్పోతానా? లేదు అసలు ఏమీ కోల్పోనా? ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఈరోజు బైబిల్లోంచి ఒక వ్యక్తి జీవితంలో మొదటి 30 సంవత్సరాల్లో తాను ఎలాంటి స్థితిగతులు గుండా వెళ్ళాడో మీకు కథలాగా చూపిస్తాను. ఆ తర్వాత తన జీవితంలో ఇంకో 40 ఏళ్ళు ఏం జరిగిందో 3 సన్నివేశాలు చెప్తాను. దాని ద్వారా విశ్వాసంలో ఎందుకు కొనసాగలేకపోతున్నారు, విశ్వాసంలో కొనసాగలేకపోక జారిపోతే కనుక జరిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం వాక్యం నుంచి చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీరు బైబిల్ ఏమీ తీయక్కర్లేదు, నేను కథలాగా చెప్పుకుంటూ వెళ్తాను. కొద్దిసేపు ఉన్నాక నేను చూపిస్తాను బైబిల్, అప్పుడు మీరు తెరవచ్చు. దయచేసి ఆ తిరిగే వాళ్ళు ఇంకా తిరగడం ఆపేసి కూర్చోండి, మనం కొద్దిసేపు సీరియస్గా వాక్యం విందాం. ఆ పెద్ద ఆవిడ ఎవరో ఉంది, ఆవిడని కూడా కూర్చోబెట్టండి ఆవిడ చోట. ఇంకెవరు కూడా ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు మూవ్, ఎవరు కూడా లేవద్దు. నేను 1 మినిట్ టైం ఇస్తాను, లెగిసి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. నేను ప్రసంగం అయ్యేదాకా కనుక లెగిస్తే మాత్రం నేను ఊరుకోను, చాలా సీరియస్గా వినాలి. రైట్, 1 మినిట్ టైం ఇస్తున్నాను. ఈ 1 మినిట్లో లెగిస్తే లెగిసి వెళ్ళండి, ఇంకా తర్వాత ఎలాగవద్దు. రైట్, ఓకే. దావీదు గారిని ఈరోజు చూడాలని ఇష్టపడుతున్నాను. మీరు ఊహించని కోణంలోంచి దావీదు గారిని చూడాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో దావీదు గారికి చాలా పెద్దపీఠం పెట్టారు. యేసు ప్రభు వారి గురించి 89 అధ్యాయాలు ఉన్నాయి ఆయన జీవిత చరిత్ర. ఆ తర్వాత అతి ఎక్కువ స్థానం బైబిల్లో ఉన్నది దావీదు గారికే, దగ్గర 45 అధ్యాయాలు. అంత సుదీర్ఘ చరిత్ర మనకి ఉన్నది. ఇంకా బైబిల్లో వ్యక్తిగతంగా ఒక వ్యక్తి జీవితం గురించి అంత విశదకరణంగా ఎప్పుడు రాయలేదు. పుట్టుక దగ్గర నుంచి చావు దాకా ప్రతి స్థాయిలో కూడా మనకి పాఠాలు ఉన్నాయి. దావీదు గారి జీవితాల నుంచి చిన్నప్పుడు ఏం జరిగింది, చచ్చిపోయే ముందు ఏం జరిగింది, ప్రతీది కూడా దావీదు గారి గురించి రాశారు. దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టం. నా హృదయానుసారుడు అని దావీదు గారికి పేరు పెట్టారు. అనేక పాటలు రాసుకున్నాడు ఆయన ప్రభువుని ఆరాధిస్తూ. అందుట్లో 73 దాకా పాటలు బైబిల్లోకి వచ్చి చేరాయి. అందుట్లో 73 బైబిల్లోకి వచ్చి చేరాయి మనకి.
ఈ కీర్తనలో మనం దావీదు గారి యొక్క వేరువేరు కోణాలని మనం చూడగలుగుతాం. ఆయన ఆరాధన, ఆయన భక్తి, ఆయన ఆవేదన, ఆయన అపరాధ భావం, ఆయన భయాలు, ఏది కూడా దాచుకోకుండా పాటలుగా రాసుకుంటూ వచ్చాడు. మనలో చాలామందికి ఆయన పాటలు అంటే కూడా చాలా ఇష్టం. సరే, దావీదు గారి జీవితాన్ని ఆధునిక ప్రపంచంలో స్నాప్ షాట్ అంటారు. స్నాప్ షాట్ అంటే ఏంటంటే 1 మినిట్లో ఆయన గురించి ఒక విషయం చెప్పడం అన్నమాట. స్నాప్ షాట్. నేను ఆయన జీవితంలో కొన్ని సన్నివేశాలు స్నాప్ షాట్ లాగా మీ ముందు పెడతాను. కథలాగా ఉంటుంది, మీరు వినొచ్చు. బహుశా ఆయన వయసు 8 నుంచి 10 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. బహుశా అయితే 11 ఏళ్ళు. చాలా చిన్నోడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఈలోగా కొన్ని అడవి మృగాలు వచ్చినాయి మీదకి. మనోడేమి బెంబేలెత్తి అరవలేదు, రక్షించండి రక్షించండి అని అనలేదు. ఉట్టి చేతులతో ఆ జంతువుల్ని చంపి అవతల పడేశాడు. దాని గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఆ వయసు పిల్లలు ఏం కోరుకుంటారు, ఆ వయసు పిల్లలు ఏం ఆశిస్తారు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా చెత్త కాగితం కనబడితే ఆ చెత్త కాగితం తీసుకెళ్ళి చెత్త కాగితాలు వేసే డబ్బాలో వేస్తే కనుక చప్పట్లు కొట్టి గుడ్ జాబ్ అని అంటాం పిల్లల్ని. దాంతో వాళ్ళకి తృప్తి కలుగుద్ది. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, అలాంటి పని చేసినప్పుడు మనం మెచ్చుకోపోతే కనుక కోపం వచ్చి డస్ట్బిన్లో కాగితాలు కూడా రూమ్లో పడేసే అవకాశాలు ఉంటాయి. ఇది పిల్లల తత్వం కాదు, మనందరి తత్వం కూడా కాదు. అదే ఇప్పుడు రవి విన్సెంట్ గారు వచ్చి స్టేజ్ మీద 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ఒక 9 మంది పేరు చెప్పి ఒక ఆయన పేరు మర్చిపోయాడు అనుకోండి, ఆయన ఫీల్ అవడా? గుర్తించకపోతే, మెచ్చుకోపోతే, మనకి ఇవ్వాల్సినటువంటి అభినందన ఇవ్వకపోతే మనం బతకలేం. మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చేదే అభినందన. మనకి ముందుకు తీసుకెళ్లేదే మనల్ని మెచ్చుకోవటం. దావీదుకి చిన్నప్పుడు మెప్పు అనేది కొదువైంది. ఆయన ఎవరు మెచ్చుకోలేదు. పాపం దేవుడు అక్కడే చూసేవాడు అంతే. నేను ఎందుకని మాట చెప్తున్నానంటే, క్రైస్తవ పరిచర్య మెప్పును కోరుకునేది కాదు. ఒకవేళ ఎవరన్నా మెచ్చుకుంటే మంచిదే, మెచ్చుకోపోతే ఫీల్ అవ్వద్దు. మెప్పు మనకి బయట ప్రపంచంలో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కానీ పరిచర్యలో ఇతరులు మెచ్చుకుంటే ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని అంటే అది పరిచర్య అవ్వదు. అది పరిస్థితులు ఎలా ఉన్నా, మనం చేసేటువంటి పరిచర్యకి ఎలాంటి ఫలితాలు వస్తున్నా ఏమాత్రం వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళగలిగేదే పరిచర్య. చిన్న వయసులో దావీదు నేర్చుకున్నాడు. అది చాలా చిన్న వయసులో అయిపోయింది. బహుశా తన వయసు 14-15 ఏళ్ళు ఉంటాయి. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఎవరో అరుచుకుంటూ వచ్చాడు, అరే దావీదు, ఏంట్రా మీ నాన్న అర్జెంట్ రమ్మంటున్నాడు రా. ఏమైందిరా? ఏం లేదు, ఇంటి దగ్గర ఏదో పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు, సమయాలు అంట. మీ అన్నోళ్ళందరినీ బయట నుంచోపెట్టి ఏం లేదురా, ఆయన ఏదో నెత్తిమీద చేసి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఈలోగా నిన్ను అర్జెంట్ రమ్మన్నారు అని అంటే, గొడవేం లేదు కదా, గొడవేం లేదురా. మనోడు ఇంటికి వెళ్ళాడు. దావీదు ఇంటి దగ్గరికి వెళ్తున్నాడో లేదో సమూయేలు గారు దావీదుని చూసి దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న బుడ్డిలో ఉన్న నూనె నెత్తి మీద పోసి ప్రార్థన చేశాడు. దావీదు గౌరవప్రదంగా మోకరించి ప్రార్థన స్వీకరించి అయిపోయిన తర్వాత, అయ్యగారు వందనాలు సార్, ఇదంతా ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదంటే, ఏం చెప్పాలయా, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు అన్నాడు. ఊరుకోండి సార్, నేనేంటి సార్ రాజుని అంటే, అవునయా సార్, ఊరినే మనలో మన మాట, దేవుడు నా పేరు చెప్పాడు సార్,
దేవుడు నీ పేరు చెప్పాడనంటే మాట్లాడరా సార్? యథార్థంగా చెప్పాలంటే నీ పేరు చెప్పలేదు. మరి నేనని ఎలా అనుకున్నారు మీరు? మీ నాన్నగారి పేరు చెప్పారు. మీ నాన్నగారి పేరు చెప్పి మీ నాన్నగారి కొడుకుల్లో ఒక కొడుకు అని చెప్పారు. అవన్నీ నీకెందుకు విషయాలు? కాదు సార్, నాకు కావాలి సార్, మీరు నాకు చెప్పాలి. అది అంత బాగోదయా వినటానికి? పర్లేదు సార్, నేను వింటాను, మీరు నాకు చెప్పాలి. మీ నాన్నగారి పేరు చెప్పి జెస్సీ గారు కొడుకుల్లో ఒక కొడుకు అని చెప్పారు. మీ నాన్నగారి దగ్గరికి వచ్చి కొడుకులను అందరినీ వరుసగా నుంచోబెట్టమన్నారు, నుంచోబెట్టారు. ప్రతి ఒక్కరి మీద చేయి పెడితే ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు అంటున్నాడు దేవుడు. దేవా, నువ్వు పొరపాటు చేయవు కదా, ఇక్కడ అందరు కొడుకులు ఉన్నారు, నాకేం చేయాలో అర్థం కాక మీ నాన్నగారిని, జెస్సీ గారు మీరు ఏమనుకోనంటే చిన్న మాట నాకు అడగడానికి ఇబ్బందిగా ఉంది, చెప్పండి సార్, ఇంకెవరన్నా కొడుకులు ఉన్నారా మీకు? ఇంకెవరన్నారా? మీ నాన్నగారికి వచ్చేసేపు ఆలోచించి, ఒకడున్నాడు, గొర్రెలు కాసుకునేవాడు, చాలా చిన్నోడు, విలువ లేనివాడు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరే దావీదు గారి పొజిషన్లో అక్కడ ఉంటే, మీ సొంత తండ్రి నిన్ను మర్చిపోయాడనంటే నీకు ఎలా ఉంటుందో? నీ సొంత తండ్రి కొడుకులందరినీ పెట్టానంటే నిన్ను వదిలేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. దావీదుకి చిన్నప్పుడు తండ్రి ప్రేమ కూడా సరిగ్గా నోచుకోలేదు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించలేదేమో, తల్లిదండ్రులు మిమ్మల్ని కించపరిచి మాట్లాడారేమో. నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు అసలు ఎందుకు పుట్టావు, ఇలాంటి మాటలు మీ చెవిని పడ్డాయేమో. అవి హాస్యాస్పదంగా తీసి అవతల పడేసే కావు, చాలా బాధను కలిగిస్తాయి, ఒంటరితనాన్ని కలిగిస్తాయి. దావీదు చిన్న వయసులో అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు ఆయన. ఇక మూడో స్నాప్షాట్, దావీదు గారి వయసు 17 ఏళ్ళు. వాళ్ళ అమ్మ పిలిచి, అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారా, చాలా రోజులైంది, పరిస్థితులు ఏంటో కనుక్కొని కాస్త భోజనం అయి పెట్టాను, తీసుకెళ్ళాను. మనోడు 2-3 రోజులు ప్రయాణం యుద్ధభూమికి వెళ్ళేది. యుద్ధభూమిలో నువ్వెవరివే, నువ్వు యుద్ధం సైనికుడివా కాదని అడిగేవాడు ఎవడుండడు. ఎవరెవరినైనా చంపేయచ్చు. అయితే రిస్క్ తీసుకొని వెళ్ళాడు దావీదు, భోజనాలన్నీ పట్టుకొని. 17 ఏళ్ళ కుర్రోడు, హై స్కూల్ కుర్రోడు, ఇంటర్మీడియట్ మహా అయితే వెళ్ళాడు. అన్నోళ్ళు చూసి ఏమనాలి? అరే ఫుడ్ తెచ్చావా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు, ఇలా మాట్లాడాలి. మాట్లాడలా, తిడతాం మొదలుపెట్టారు. బుద్ధి లేదరా, సిగ్గు లేదా నీకు, ఆ గొర్రెలను వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావరా, పనికి మాలనాడా అని తిట్టారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇది దావీదు జీవితాల నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే, మనలో చాలామందికి అన్నదమ్ముల మధ్యన వైరం, అక్కా చెల్లెల మధ్యన వైరం, కుటుంబంలో ఉండాల్సినటువంటి ఆదరణ, ప్రేమ లేకపోవటం, విలువ లేనటువంటి జీవితం ఇళ్లలో. మీలో చాలామంది అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళి ఉంటారు. ఇంకా అలాంటి పరిస్థితి ఎన్ని ఉంటుంది. దావీదు చిన్న వయసులో అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు. 3 స్నాప్షాట్స్ ఇచ్చాను మీకు. ఆయనకి అభినందన కరువైంది, రెండోది ఆప్యాయత కరువైంది, తండ్రి గుర్తింపు, మూడోది అన్నదమ్ములు ఆయన ప్రేమించలేం. సరే, గొలియాతుని చంపేశాడు ఆయన.
గొలియాతుని చంపినప్పుడు దావీదు ఏ విధంగా ప్రార్థన చేసి ఉంటాడు? నాకు చిన్న ఆలోచన అనిపించింది. ఒకవేళ దేవుడుతో దావీదు ఏ విధంగా మాడితే ఎలా ఉండేదని. దేవా, ఈ సున్నతులేనోడు నీ ప్రజలందరినీ భయపెడుతున్నారు, ఆయన్ని చంపే ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఏమై ఉండేదో. దేవుడు ఏం జవాబు చెప్పుండేవాడంటే, అయ్యా, గొలియాతుని చంపడం నాకు పెద్ద విషయం కాదు, 1/2 సెకండ్లో చంపేయగలను. కానీ నాకు చిన్న ప్రశ్న. ఏంటి ప్రభా మీ ప్రశ్న? నేను గొలియాతుని చంపేస్తే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను సరదాగా ఈ డీవియేషన్ మీకు తీసుకురాలా. మనందరి జీవితాల్లో గొలియాతు లాంటి సమస్యలు ఉన్నాయి. మనందరి జీవితంలో గొలియాతు లాంటి ఎదురు పరిస్థితులు ఉన్నాయి. మనలో చాలామంది చేసే ప్రార్థన గొలియాతుని చంపేయని. చాలామంది మనం చేసే ప్రార్థన గొలియాతుని తీసేయని. దేవుడు ఏమంటాడంటే, గొలియాతుని తీయటం నాకు పెద్ద విషయం కాదు, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నాకు సన్నిహిత జీవితాన్ని కలిగి ఉంటే గొలియాతుని ఎదిరించే శక్తిని నేను నీకు ఇస్తాను. గొలియాతుని ఓడగొట్టే శక్తిని నీకు ఇస్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొలియాతు లాంటి సమస్యలు ఉన్నాయి. దావీదు నాకు శక్తినివ్వు ప్రభా అని అడిగాడు, దేవుడిచ్చాడు. దావీదు గొలియాతుని చంపేశాడు. ఇప్పుడు దాకా 3 స్నాప్షాట్స్ ఇచ్చాను. 3 స్నాప్షాట్స్లో కూడా దావీదు ఎదురు దెబ్బలు తింటా ఉన్నాడు. ఇప్పుడు వేరే కొత్త రకమైన సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? దావీదును గొలియాతుని గెలవంగానే ఉన్నట్టుండి ప్రజలు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకోండి, మొదట ఆయనకి మెప్పు దొరకలేదు, ఇప్పుడు మెప్పు ఎక్కువైంది. మెప్పు దొరకకపోతే ఒక సమస్య, మెప్పు ఎక్కువైతే ఇంకొక సమస్య. మెప్పు దొరకకపోతే కనుక ఒంటరితనానికి గురవుతాం, మెప్పు ఎక్కువైతే కనుక గర్వానికి గురవుతుంది. కానీ దావీదు మెప్పు లేనప్పుడు ఆయన ఒంటరితనానికి గురవలేదు, మెప్పు ఎక్కువైనప్పుడు గర్వానికి కూడా గురవలేదు. ఇది పరిశుద్ధ జీవితం అంటే. మన జీవితంలో కొన్ని లోయలు ఉంటాయి, కొన్ని కొండలు ఉంటాయి. కొండకెక్కంగానే ఛాతీ బిగించి చూపించడం, లోయలోకి వెళ్ళిపోగానే నడుము వంచేసి కింద కొంగేయటం చేయాల్సిన పని లేదు. దేవుని వాక్యాన్ని బట్టి నడిచే వ్యక్తి లోయలైనా కొండ మీదైనా నిటారుగా నిలబడగలుగుతాడు. మస్ట్ బి ఏబుల్ టు స్టాండ్ స్ట్రాంగ్. దావీదు నిలబడ్డాడు. అందరూ మెచ్చుకుంటున్నారు. సౌలుకి మాత్రం దావీదు మీద కోపం ఉంది. నేనుండంగా నాకంటే ఎక్కువగా ఈయన మెచ్చుకుంటున్నారని. సంఘాలలో, సమాజంలో, ప్రస్తుత ప్రపంచంలో సౌలు లాంటి వాళ్ళు మన జీవితంలో చాలామంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, గొలియాతు లాంటి వాళ్ళు ఉన్నారు, సౌలు లాంటి వాళ్ళు ఉన్నారు. గొలియాతు మన అపోనెంట్, కానీ సౌలు మన అపోనెంట్ కాదు, మనలో ఒకడే. కానీ లా నుండి మనకి వ్యతిరేకంగా వ్యవహరించే టైప్, లా నుండి మనకి కీడుని ఆపాదించేటువంటి వ్యక్తి. ఎందుకనంటే కుళ్ళు, కచ్చి, మన ఎదుగుదల ఓర్వలేనటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. మన విజయం తట్టుకోలేనటువంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు, చాలామంది. అయితే సౌలు దావీదుని చంపుదామని మొదలుపెట్టాడు. 17వ ఏట ఆ ప్రయాణం చాలా దూరం నడిచింది. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం తీయండి. ఇప్పుడు దావీదు వయసు 24 ఏళ్ళు. ఏం జరిగిందో చూద్దాం. మొదటి 2 వచనాలు.
సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలుల అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకులకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాడు. అదొక పెద్ద అరణ్యం. ఈ అరణ్యంలో ఒక గుహ అంటే తెలుసు కదా, పెద్ద ఇలాగ టన్నల్ లాగా ఉంటుంది, చాలా పెద్దది, బహుశా ఎంత ఉంటుందేమో. ఎందుకనంటే వెనకాల దావీదు 300 మందితో ఆ గుహలో దాక్కున్నాడు, ఎవరికి కనబడకుండా. ఆ గుహ ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోవాలి. గుహలో దావీదు ఉన్నాడు. సౌలు గారు ఎత్తుక్కుంటూ వచ్చారు. 3,000 మందిని ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకొని తెచ్చుకున్నాడు ఆయన, ఒక్క దావీదును చంపడానికి. ఎంత కచ్చి, ఎంత కుళ్ళు, ఎంత కోపం ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వచ్చాడు. అయితే వాళ్ళు రోజులు ప్రయాణం చేస్తారు కదా, వాళ్ళకి పబ్లిక్ టాయిలెట్ ఏమి ఉండదు. రాజుగారికి టాయిలెట్కి వెళ్ళాలనిపించింది. రాజుగారు చెప్పుండి ఉంటాడు, ఎవరినో పిలిచారే నేను టాయిలెట్కి వెళ్ళాలని అంటే, వీళ్ళు ఆ ఏరియా అంతా తనిఖీ చేసి, సరే మీరు ఆ గుహలోకి వెళ్ళి కూర్చోండి, మేము గుహ బయట ఉండి మీకు కాపలాదారులుగా మేము ఉంటామన్నారు. రాజుగారికి బహుశా చంపించి పంపించారేమో. వెళ్ళాడు, లోనికి వెళ్ళాడు, కూర్చున్నాడు ఆయన చాలా సీరియస్గా. వెనకాల దావీదు ఉన్నాడని ఆయనకి తెలీదు, దావీదు తన సైన్యం ఉన్నారని. 4వ వచనం చూడండి. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినమును వచ్చనని అతనితో అనగా, దావీదు లేచి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు గారికి పైన ఒక రోబ్ లాంటిది ఉంటుంది, దాన్ని ఇలా కప్పుకొని కూర్చొని ఉంటాడు టాయిలెట్. దావీదు గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ వస్త్రపు చెంగు చిన్న మొక్క కత్తిరించాడు. సౌలు గారు గుర్తించలా, చాలా బిజీగా ఉన్నాడు. ఆ చిన్న మొక్క కత్తిరించినందుకు దావీదు గారు బాధపడిపోయారు. చూడండి 5వ వచనం. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చుకొని, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వారిని కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. చిన్న మొక్క కత్తిరించుకొచ్చి నేను తప్పు చేశా, మా రాజుగారి గౌరవాన్ని కత్తిరించాను నేను, దేవుడు అభిషేకిచ్చినాడు, అతని జోలికి నేను వెళ్ళను, దేవుడు చూసుకుంటాడు అని గుహ బయటికి వెళ్ళి అరిశాడు సౌలు రాజా అని. సౌలు గారు గుర్తుపట్టారు దావీదు అనేసి. గుర్తుపట్టి దావీదు అన్నాడు, చూడండి సార్ ఈ బట్ట ఇది మీదే, నేను కత్తిరించేసా. మీకు ఒక్క మాట తెలుసా, ఈ బట్ట కత్తిరించడం సులభమా, మీ పేక్ కోయటం సులభమా? మీ పేక్ కోయటమే చాలా సులభం, నేను కొయ్యలా. నేను మిమ్మల్ని చంపగలను, చంపలేదు నేను మీ శత్రువుని కాదు. మీకు ఎవరు చెప్పారు నాకు తెలీదు, నేను మీ జోలికి రాను అని అంటే వాళ్ళిద్దరు కౌగులించుకున్నారు, క్షమాపణ చెప్పుకున్నారు, పని అయిపోయింది. ఇది స్నాప్ షాట్ నెంబర్ 4, 24 ఏళ్ళు. అప్పుడు 26వ అధ్యాయానికి వద్దాం. దావీదు వయసు ఇప్పుడు 26 ఏళ్ళు. మొదటి 2 వచనాలు. అంతటా జిఫీలు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు యషీమోను ఎదుట హకీలా మాన్యములో దిగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయిల్లో ఏర్పరచబడిన 300 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయింది.
ఇప్పుడు సీన్, ఒక కొండ ఉంది, కొండ అవతల సౌలు గారు తిరుగుతున్నారు, యువతలు దావీదు గారు ఉన్నారు. దావీదు ఇద్దరు వేగుల వారిని పంపించాడు, సౌలు ఎక్కడున్నాడు చూసి రండిరా అని. సార్ కొండ అవతల ఉన్నారు సార్ అన్నాడు. మరి నేను సౌలుని కలవడానికి వెళ్తున్నాను, ఎవరిని వస్తారు నాతో పాటు అని అడిగాడు. ఓడన్నాడు, సార్ నేను వస్తాను సార్ అన్నాడు. పద అన్నాడు. ఈలోగా చీకటి పడిపోయి నిద్రపోయారు. వాళ్ళు ఎలా నిద్రపోతారు? మధ్యలో సౌలు చుట్టూ సెక్యూరిటీ, వాళ్ళ చుట్టూ ఇంకో 2, 3, 4 రింగులుగా ఈ 3,000 మంది పడుకుంటారనమాట. ఎందుకంటే రాజుగారి దగ్గరికి ఎవరైనా రావాలంటే వీళ్ళందరం దాటుకొని రావాలి, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. మధ్యలో సౌలు పడుకున్నాడు. అయితే దావీదు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సౌలు దగ్గర దాకా. సైనికుల్లో ఎవరు లేవాల. మీరు బైబిల్ తర్వాత చదివితే 26వ అధ్యాయంలో ఎందుకు లేవలేదనంటే దేవుడు వాళ్ళకి నిద్ర ఇచ్చాడంట, నిద్రపోయేటట్లు చేశాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు తన పక్కన ఈట, అంటే జావలిన్ లాంటిది అనమాట, ఈట పెట్టుకొని పడుకొని ఉన్నాడు. దావీదుతో పాటు ఒక ఆయన వచ్చాడు కదా. ఆయన ఏమంటాడంటే, దావీదు గారు మీరు ఎలాగో ఆయన చంపరు, కానీ మీరు నాకు అనుమతి ఇస్తే నేను వేసేస్తాను సార్ అన్నాడు. ఆయన తిట్టాడు. దేవుడు అభిషేకించిన ఉంటారు, రేయ్ అటు జోలికి వెళ్ళకూడదు అని ఆ ఈటని తీసుకొని వెళ్ళిపోయాడు దావీదు. బయటికి వెళ్ళి మళ్ళీ అరిచాడు. అందరు లేచారు, చూపించాడు, రాజా ఈ ఈటతో నిన్ను భూమిలో బాధ పెట్టేచ్చినాను, నేను చేయలా. మీకు ఎవరు చెప్పారు రాజా నేను ఇలాంటి వాడిని అని? నేను మిత్రుని. 5 స్నాప్షాట్స్ మీకు చూపించాను. చిన్నప్పుడు 15, 16 ఏళ్ళప్పుడు, 17 ఏళ్ళప్పుడు, 24 ఏళ్ళప్పుడు, 26 ఏళ్ళప్పుడు 5 స్నాప్షాట్స్ ఉన్నాయి బైబిల్లో. ఓకే, ఈ 5 స్నాప్షాట్స్లో దావీదు జీవితాన్ని చూస్తే ఎవరికైనా అనిపించేది ఏంటి తెలుసా? బంగారం. ఎవరికైనా అనిపించేది ఏంటి తెలుసా? దావీదులాగా నేను జీవించగలిగితే బాగుండు. మంచిది. ఇంకో మాట కూడా చెప్తాను. ఈ వయసు వచ్చేటప్పటికి 16 కీర్తనలు రాశాడు ఆయన. 16 కీర్తనలు రాశాడు. 18వ కీర్తన ఇప్పటికి అయిపోయింది. యెహోవా నా కొండ, యెహోవాయే నా కోట, అది రాశాడు 18వ కీర్తన ఈ టైంకి వచ్చేప్పటికి. కాబట్టి గొప్ప పవిత్ర